చాలా రోజుల సస్పెన్స్ తర్వాత ఈరోజు తాను పోటీ చేయబోయేటువంటి స్థానం గురించి పవన్ కళ్యాణ్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నాను అని. ఆయన అఫీషియల్ గా అనౌన్స్ చేసిన కొద్దిసేపటికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడ విపరీతమైనటువంటి ప్రొటెస్టులకి దారితీసే పవన్ కళ్యాణ్ ని, చంద్రబాబుని, లోకేష్ ని పిచ్చబూతులు తిడుతూ అక్కడ తెలుగుదేశం క్యాడరు తెలుగుదేశం జెండాలను కూడా తగలబెట్టినటువంటి పరిస్థితి. సరే, ఆ విషయాలు మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఓ పక్క తెలుగుదేశం పార్టీ హైకమాండ్ కూడా అక్కడ ఉండేటువంటి టికెట్ ఆశించిన ఇన్ఛార్జ్, టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ అనే వ్యక్తితో కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. టాక్స్ నడుస్తున్నాయి, ఏమవుతుందో చూడాలి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కనుక ఈ ప్రాంతం నుంచి పోటీ చేస్తే ఆయనకి గెలిచేటువంటి అవకాశాలు ఎంత ఉన్నాయి, ఓడిపోయే అవకాశాలు ఎంత ఉన్నాయి, ఆయనకి ఈ నియోజకవర్గంలో ఉన్న 3 పాజిటివ్ పాయింట్స్ ఏంటి, 3 నెగిటివ్ పాయింట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నెగిటివ్స్ తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే ఇందాక చెప్పిందే, తెలుగుదేశం పార్టీ కేడరు గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ వర్మ అనేటువంటి పర్సన్ కే టికెట్ ఇస్తారు అని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యారు. భీమవరం గాని గాజువాక్ గాని పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతారు, ఇటువైపు రారు అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ తో ఉన్నటువంటి ఈ క్యాడర్ రానున్న ఎన్నికల్లో గనక కన్విన్స్ అవ్వకపోతే, ఆ వర్మ అనే వ్యక్తి కన్విన్స్ అయినా కూడా లోకల్ గా ఖర్చు పెట్టుకున్న క్యాడర్ కావచ్చు, తిరిగిన క్యాడర్ కావచ్చు, ఇక్కడ తెలుగుదేశమే గెలవాలి అని గట్టిగా ఫిక్స్ అయిన క్యాడర్ కావచ్చు, యువగళం పాదయాత్ర చేసిన టైంలో లోకేష్ వెంట నిలబడింది మేమే, జనసేన వాడు ఒక్కడు కూడా రాలేదు అని ఈ రోజు కోప్పడుతున్న క్యాడర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కంప్లీట్ గా నెగిటివ్ అవ్వటానికి సిద్ధంగా ఉన్నారు ఈ ప్రాంతంలో. పిఠాపురం నియోజకవర్గం మొత్తం మీద కూడా వీళ్ళు కనుక తిరగబడితే, టీడీపీ క్యాడర్ కనుక తిరగబడితే టీడీపీ ఓట్లు పడే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ కి ఖచ్చితమైనటువంటి ఓటమి ఉంటుంది. దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. రెండోది చాలా ముఖ్యమైనది, సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబుకి ఇక్కడ కాస్త అటు ఇటుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభన్ని ఇక్కడ దించడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టుగా, అందుకే ఆయన్ని ఈ రోజు వైసీపీ పార్టీలోకి తీసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. వైసీపీ పార్టీలోకి వచ్చినటువంటి ముద్రగడ గనక జగన్ చెప్పినట్టు విని పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ మీద నిలబడితే సామాజిక వర్గం ఓట్లు ఖచ్చితంగా చీలిపోయేటువంటి పరిస్థితి ఉంది, ఎంతో కొంత ఎఫెక్ట్ పడే పరిస్థితి ఉంది. ఓ పక్క టీడీపీ క్యాడర్ దెబ్బ కొట్టి ఇంకో పక్క ముద్రగడ గనక దెబ్బలు కొడితే పవన్ కళ్యాణ్ కి ఖచ్చితమైనటువంటి ఓటమి ఉంటుంది. మూడోది, ఈ వర్మ అనేటువంటి వ్యక్తి గనక ఇండిపెండెంట్ గా పోటీ చేయమని అంటే, జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని ఓడించడం కోసం సర్వశక్తులు ఒడ్డడం అనేది 100% జరుగుతుంది. సేమ్ లోకేష్ విషయంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి గనక వస్తే తనని అసెంబ్లీలో అందరి ముందు ప్రశ్నిస్తాడు అనేటువంటి ఒక భయం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. అట్లా జరగకుండా ఆయన తన రాజకీయ పావుల్ని కదిపేటువంటి పరిస్థితి ఉంది. అట్లా కదిపినప్పుడు పవన్ రాకూడదు, ఆయన సొంతగా గెలవకుండా ఆయన్ని గనక చేస్తే, తద్వారా నువ్వు ఇంకా ముందు ఫస్ట్ నువ్వు గెలువు, ఆ తర్వాత నీ పార్టీ గురించి మాట్లాడు అని ఇన్నాళ్ళు ఎట్లా అంటున్నారో భవిష్యత్తులో కూడా అనాలి అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ తో ఉంటారు జగన్. అందుకే కంప్లీట్ ఫోకస్ ఇక్కడ పెట్టబోతున్నారు. ఇది గనక వర్కౌట్ అయ్యి వర్మ అనే టీడీపీ ఇన్ఛార్జ్ ఇండిపెండెంట్ గా గనక జగన్ వెనక నిలబడి పోటీ వేస్తే జగన్ కి ఎగనెస్ట్ గా ఉన్న ఓట్లన్నీ చీలిపోయి ఈ వర్మ అనేటువంటి క్యాండిడేట్ కి, తెలుగుదేశం ఓట్లన్నీ వర్మ అనే క్యాండిడేట్ కి వచ్చేసి ఆ చీలిక వల్ల ఇక్కడ పవన్ కళ్యాణ్ కి ఓటమి వచ్చేటువంటి డేంజర్ నెగిటివ్స్ 3 ఉన్నాయి. ఇక పాజిటివ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ యొక్క సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లు ఇక్కడ కోకొల్లలుగా ఉన్నాయి. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, నాకు కులం సంబంధం లేదు, కులం ఓట్లు నాకు వద్దు, నా కులం వాళ్ళు నాకు ఓట్లు వేయద్దు అన్న పవన్ కళ్యాణ్ అప్పట్లో నేను చాలా మెచ్చుకున్నా అతను ఆ పాయింట్ వరకు. అట్లాంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఈ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి కాబట్టి కూడా పిఠాపురంలో పోటీ చేస్తున్నారు అనేది, వెస్ట్ ఈస్ట్ లో ఎక్కువగా జనసేన టికెట్లు తీసుకుంటున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం. అంటే కుల రాజకీయం చేయకుండా ఏపీలో ఈయన ఎందుకు రాలేవని ఆయన అర్థం చేసుకున్నారు. దానికి మెచ్చుకోవాలో, అట్లాంటి పరిస్థితులు వచ్చాయని సిగ్గుపడి బాధపడాలో తెలియదు నాకు. బట్ ఈ కుల ప్రాతిపదికను చూసుకుంటే ఈ నియోజకవర్గంలో, పిఠాపురం ప్రాంతంలో, ఈ నియోజకవర్గం మొత్తం మీద పవన్ కళ్యాణ్ యొక్క సామాజిక వర్గం ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు కనుక ముద్రగడ నేను పవన్ తోనే నిలబడతానని వెస్ట్ ఈస్ట్ చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. అట్లాగే కనుక ఈ ప్రాంతంలో ఇది కూడా ఈస్ట్ లోకి వస్తుంది కాబట్టి వీళ్ళు కనుక ఫిక్స్ అయితే 110% పవన్ కళ్యాణ్ కి గ్యారంటీ విజయం ఉంటుంది. అది బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్. రెండవది, గతంలో ఇక్కడ
పెండం దొరబాబు గెలవడానికి టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయడమే ప్రధాన కారణం. కానీ ఈసారి అట్లా కాకుండా కలిసి పోటీ చేయబోతున్నారు. నేను ఇందాక చెప్పినట్టు క్యాడర్లో దారుణమైన లుకలుకలు వచ్చాయి, ఇమ్మీడియట్లీ వచ్చాయి. వాటిని సెట్ చేసుకుని వర్మ లాంటి వ్యక్తి బయటకు వెళ్లకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేయకుండా వీళ్ళు కాపాడుకోగలిగితే టీడీపీ జనసేనకు ఉన్నటువంటి ఓటు బ్యాంకు కలిస్తే ఖచ్చితంగా అక్కడ ముద్రగడ నిలబడినా ఎవరు నిలబడినా సరిపోరు, సరితూగరు, చాలా పెద్ద అసెట్ అవుతుంది. మూడోది ఒక బిగ్గెస్ట్ ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా ఆఖరి వరకు భీమవరం గాజువాక అనిపిస్తూ ఆఖరికి పిఠాపురాన్ని కన్ఫర్మ్ చేశారు. అంటే ఎలక్షన్ కి 45 రోజులు ముందే కన్ఫర్మ్ చేశారు. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఫోకస్ పెట్టుకునే పరిస్థితి తగ్గిపోయింది. అదే కనుక ఒక ఏడాది ముందో చేస్తుంటే, ఇప్పుడు మంగళగిరి ఉంది, మంగళగిరిని ఏడాది ముందు నుంచి ప్రకటించారు. నారా లోకేష్ 5 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో లోకేష్ ను ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు జగన్ అప్పటి నుంచి చేసుకుంటున్నారు. 5 ఏళ్ల నుంచి 1-2 years నుంచి ఇంకా ఎక్కువ చేస్తున్నారు. కానీ పిఠాపురం పెద్దగా పట్టించుకోలేదు జగన్ కి కూడా పవన్ కళ్యాణ్ విషయంలో, లోకేష్ విషయంలో తెలిసినట్టు పవన్ కళ్యాణ్ విషయంలో పిఠాపురమే కన్ఫర్మ్ అని ఒక 2 ఏళ్ల క్రితం, కనీసం ఏడాది క్రితం తెలుసుంటే ఆయన ఫోకస్ చాలా డిఫరెంట్ గా ఉండేది. ప్రాంతంలో అభివృద్ధి సరిగ్గా లేదు, రోడ్లు సరిగ్గా లేవనే విపరీతమైన కంప్లైంట్లు ఉన్నాయి, అవన్నీ సరి చేసుకునేవారు. వీళ్ళంతా కూడా మనల్ని ఏం ఉద్ధరించరు, వాళ్ళు ఓడుకొట్టుకోవడానికి రోడ్లు వేస్తారు, రోడ్లు పీకిస్తారు. సో ఇట్లా వీళ్ళు ఆ ఫోకస్ చేసేటువంటి ఛాన్స్ పోయింది. దాంతోపాటు యాంటీ ఇంక్యుబెన్సీ ఉంది గట్టిగా. అందువల్ల ఇది కూడా పవన్ కళ్యాణ్ కి పాజిటివ్ అవబోతుంది. ఇందాక చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నా, టీడీపీ క్యాడర్ సమన్వయం చేసుకోకపోతే అది నెగిటివ్ అవుతుంది, ముద్రగడ నిలబడితే నెగిటివ్ అవుతుంది, వర్మ ఇండిపెండెంట్ గా కనుక పోటీ చేస్తే జగన్ సహాయంతో అది నెగిటివ్ అవుతుంది. పాజిటివ్స్ వచ్చేసరికి పవన్ కళ్యాణ్ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ గట్టిగా ఉంది. గతంలో టీడీపీ జనసేన ఓట్లు కలిపితే వైసీపీ ఓట్లు తక్కువ చాలా నియోజకవర్గాలు లాగా, అది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఫోకస్ చేసుకునే టైం ఇవ్వలేదు వీళ్ళు, అది కూడా ఖచ్చితంగా పాజిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్కి. మిగతా ఇంకా చాలా ఉంటాయి, నెమ్మదిగా మూవింగ్ ఫార్వర్డ్ మనం మాట్లాడుకుందాం ఇట్లాంటి అంశాల గురించి. సో మీకేమనిపిస్తుంది, ఈ నియోజకవర్గంలో పవన్ గెలుపు సాధ్యమా కష్టమా? మీకున్నటువంటి అభిప్రాయాన్ని కూడా కంపల్సరీ కామెంట్ లో చెప్పండి.